హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంస వెంకట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి మనం ఈరోజు మనసును ఛార్జింగ్ చేస్తున్నారా అనేది ఒక తమాషాగా ఉంది, మరి ఎంతో ముఖ్యమైనది. మరి దాని గురించి తెలుసుకుందామా ఫ్రెండ్స్? మరి మనము రోజు ఏం చేస్తున్నాము? ఛార్జింగ్ చేస్తూ ఉన్నాం కదా ఫ్రెండ్స్. మరి మనసుని మనసుని ఎలా ఛార్జింగ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి ఉదయం పొద్దున లేచిన వెంటనే నేను ఛార్జింగ్ చేసుకోవాలి అని వాళ్ళు అంటే ఒక ప్లగ్ దగ్గర ముగ్గురు కొట్లాడుతూ ఉన్నారు. అంటే ఎవరు అంటే తండ్రి, భార్య, కొడుకు. అంటే తల్లి, తండ్రి, కొడుకు ముగ్గురు వాదించుకుంటూ ఉన్నారనమాట. ప్రతిరోజు లేయడము, అయ్యో నా ఛార్జింగ్ 12% ఉంది, మరి నీకెంత పర్సెంట్ ఉందో అవునా కదా ఫ్రెండ్స్? మరి ఆలోచిస్తూ ఉన్నారు. ఉదయం లేచిన వెంటనే మొట్టమొదటగా మామూలుగా చేతులు చూసుకునేవాళ్ళు, దేవుని పటాన్ని చూసేవాళ్ళు, లేదా చక్కగా కిటికీ తీసి అలా సూర్యోదయాన్ని కానీ ఆ చెట్లని, ప్రకృతిని కానీ చూసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏమీ లేదు. లేచిన వెంటనే ఆ సెల్ ఫోన్ యొక్క కాంతి, అంటే సెల్ ఫోన్ నుంచి వచ్చే లైట్ మన ముఖం మీద పడాలి అనుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఒకరోజు ఇలానే ముగ్గురు కొట్లాడుతూ ఉన్నారు, తల్లి, తండ్రి, కొడుకు. కొట్లాడుతూ ఉంటే అది చూసి ఏమన్నాడంటే అతను వాళ్ళ నాన్న, ఆ తండ్రి ఉన్నాడే, తండ్రి నాన్న అన్నాడనమాట. ఏమన్నాడంటే ఇది నా ఇల్లు బాబు అన్నాడనమాట. అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఫ్రెండ్స్, ముగ్గురు ఏది వినిపించుకోలేదు. వాళ్ళు ముగ్గురు, ఈ తాత అంటే ఈ ముసలతనికి ఏమర్థమైందంటే ఒక తాత్విక అర్థమైందంట. అంటే నేను ఇంటికి యజమాని, కానీ అసలైన అధికారం ఎక్కడుంది అంటే ఆ ఛార్జర్దే అంటున్నాడు. ఎందుకంటే నేను ఈ ఇంటి ఓనర్ని, అంటే ఇది నా ఇల్లు అంటే కూడా వాళ్ళు ముగ్గురు పట్టించుకోలేదనమాట. అంటే ఈ ముసలతనికి ఏమర్థమైందంటే నాకు అధికారం లేదు, ఆ ఛార్జర్కే అధికారం ఉంది అని అనిపించింది అనమాట. అంటే ఒకప్పుడు అన్నదమ్ములు వాళ్ళందరూ ఏం చేశారంటే పొలాలు పంచుకుంటూ ఉండేవాళ్ళు. మరి కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్లగ్ పాయింట్లని పంచుకుంటున్నారు. పొలాలని, వాళ్ళ ప్రేమ ఆప్యాయతల్ని మాటల్లో చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఒకే ప్లగ్ బోర్డు ఉందనుకోండి, దాన్ని పంచుకుంటూ ఉన్నారనమాట అన్నదమ్ములు కానీ ఎవరైనా కానీ. అంటే ఇప్పుడు ఊరికి పోతూ ఉన్నప్పుడు కూడా డబ్బులు ఉన్నాయా లేదా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఫోన్ పెట్టుకున్నావా, ఛార్జర్ ఉందా అని, పవర్ బ్యాంక్ ఉందా అని అడుగుతున్నారంటే అలా కాలం ఏమైపోయింది ఫ్రెండ్స్, మరి మారిపోయింది. ఒక ఫ్రెండ్ ఒకరోజు అర్జెంటుగా ఫోన్ చేసి నేను నీతో మాట్లాడాలి అని చెప్పాడు. 2% ఉంది నా ఫోన్కు ఛార్జింగ్ అంటే ఇతనికి అనిపించింది అనమాట. ఏంటి అక్కడ బ్యాటరీ కాదు, అతని స్వరం వింటుంటే బ్యాటరీ కాదు, ప్రాణవాయువు ఏమో 2% ఉన్నట్లు అతను మాట్లాడారనమాట. ఇంతలో ఇంకా కాలం వస్తా ఇంకా కొత్త అవతారాలు ఎత్తుతూ ఉంది. ఫోన్కి ఛార్జింగ్ వచ్చింది, వాచ్కి ఛార్జింగ్ వచ్చింది, మనం ఇయర్ బడ్స్కి ఛార్జింగ్ వచ్చింది, కార్కి ఛార్జింగ్ వచ్చింది, బైక్కి ఛార్జింగ్ వచ్చింది. మరి ఇవన్నిటికీ ఛార్జింగ్ వచ్చాయి. ఇంట్లో ఎంతమంది ఉన్నారో కూడా లెక్క తెలియకుండా పోతూ ఉంది. వాటికి అన్నిటికీ మాత్రం ఛార్జింగ్ వచ్చింది. కానీ బ్యాటరీలు మాత్రం గణాంక శాఖలే సవాలు విసురుతున్నాయి. అంటే అన్ని బ్యాటరీలు, అంటే వాటిని లెక్కలు చూస్తే అన్ని ఛార్జింగ్లు, అన్ని వస్తువులు ఛార్జింగ్ చేసే ఉన్నాయని ఆ లెక్కలు చూస్తేనే ఆశ్చర్యం అవుతుంది. ఒకరోజు వాళ్ళ మనవడు, చిన్నోడు కదా, అడుగుతున్నాడు, తాతయ్య నిన్ను ఎక్కడ ఛార్జ్ చేస్తారు అని ఆ పిల్లవాడు అడిగితే చాలా నవ్వు వచ్చిందనమాట ఆ తాతకు. అంటే అతను అలా నవ్వుతూ అతని మనసులో ఒక ఆలోచన వచ్చిందనమాట.
నిజంగా మనిషిని ఎక్కడ ఛార్జింగ్ చేస్తారు? ప్రతి వస్తువుకి ఛార్జింగ్ ఉంది కదా ఫ్రెండ్స్. కానీ మనసుకి ఎక్కడుంది? అసలు కథ అక్కడే మొదలైంది ఫ్రెండ్స్. ఉదయాన్నే తూర్పు దిక్కిన అంటే తూర్పులో మరి సూర్యుడు బంగారు కాంతితో మొదలు పెడతాడు కదా. అలా చూడడం ఒక ఛార్జింగ్. చెట్టు కొమ్మపై ఒక కోయిల పాట పాడుతూ ఉంటే దాన్ని చూడడం, దాన్ని వినడం ఒక ఛార్జింగ్. మరి నేల మీద నుంచి వచ్చే పరిమళం, మట్టి వాసన, అది ఒక ఛార్జింగ్. మరి శివాలయంలో అభిషేకం చేస్తూ ఉంటే నిశ్శబ్దంగా కూర్చోవడం ఒక ఛార్జింగ్. పాత మిత్రుడితో మంచి కబుర్లు చెప్పుకోవడం ఒక ఛార్జింగ్. పసిపిల్ల నవ్వు చూడడం ఒక ఛార్జింగ్. కలిసి అందరూ భోజనం చేస్తూ పంచుకుంటూ ఉన్న నవ్వులు ఒక ఛార్జింగ్. ఇవన్నీ మనిషిని బ్యాటరీని నింపే అసలైన పవర్ బ్యాంకులు. అంతే కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉంది కదా. ఒకరోజు డాబా మీద వెన్నెలతో ముచ్చట్లు చెప్పాను. అంటే ఆడ కూర్చొని దాంతో వెన్నెలతో మాట్లాడుతూ ఉన్నాడు. చేతిలో కాఫీ కప్పు పట్టుకొని మనసులో ఏవో పాత జ్ఞాపకాలన్నింటినీ నెమరవేసుకుంటూ అలా 2 గంటలు గడిపేశాడు. ఫోన్ చూస్తే 12% ఉంది. కానీ నేను మాత్రం ఎలా 112% ఛార్జింగ్ అయ్యాను. అప్పుడు తెలిసింది ఛార్జరు ఎక్కడ ఉందో. ఛార్జింగ్ మాత్రం జీవితం దగ్గర దొరుకుతుంది. మన పెద్దలు ఈ రహస్యం వాళ్ళకి ఎప్పుడో తెలుసు. వాళ్ళ దగ్గర ఫోన్లు లేవు, పవర్ బ్యాంకులు లేవు, ఇయర్ బడ్స్ లేవు, బ్లూటూత్లు లేవు. అయినా వాళ్ళ ముఖాల్లో వెలుగులు ఉండేది. ఎందుకు? వాళ్ళు ప్రకృతితో కనెక్ట్ అయ్యే ప్రపంచంలో ఉన్నారు. మనమేమో ప్రపంచమంతా కనెక్ట్ అయ్యాం, కానీ మన మనసుతో డిస్కనెక్ట్ అయిపోయాము. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ప్రకృతితో కనెక్ట్ అయితే మనమేమో ప్రపంచమంతా కనెక్ట్ అయ్యాం. అందుకే నేను నిజంగా ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాను. సింపుల్ ప్రిన్సిపల్. మొబైల్ని రోజుకు ఒకసారి ఛార్జ్ చేయండి, మనసుని 10 సార్లు చేయండి రోజుకి. ఎలా? సూర్యోదయంతో చేయండి, స్నేహంతో చేయండి, నవ్వుతో చేయండి, సంగీతంతో చేయండి, ప్రకృతితో చేయండి, దైవ స్మరణతో చేయండి. మంచి మంచి అఫర్మేటివ్ సెంటెన్సెస్, నేను ఆరోగ్యంగా ఉన్నాను, అటువంటి వాటితో స్నేహం చేయండి. ఎందుకంటే చివరికి జేబులో ఫుల్ ఛార్జింగ్ మొబైల్ ఉండొచ్చు, ఫుల్ వాచ్ ఉండొచ్చు ఛార్జ్ అయ్యేది, కానీ లోపల మనిషి డిశ్చార్జ్ అయిపోయి ఉంటే ఆ జీవితము స్విచ్ ఆఫ్ అయినట్లే కదా. అవునా కాదా? కాబట్టి మొబైల్ని మాత్రమే కాదు, మనసుని కూడా ఈ రోజు నుంచి మనం ఛార్జింగ్ చేసుకుందాం. ప్రకృతితో కనెక్ట్ అవుదాం, జీవితాన్ని రీఛార్జ్ చేసుకుందాం. ఎలా ఉంది ఫ్రెండ్స్? చక్కగా ఉంది కదా. మనసుని రీఛార్జ్ చేసుకుంటున్నారా? ఎంతో బాగుంది కదా ఫ్రెండ్స్. మరి మనం కూడా ఈరోజు మనసుని రీఛార్జ్ చేసుకోవడానికి ఈరోజు నుంచి ప్రయత్నిద్దామా? చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్. మన కోసమే మన జీవితం డిస్కనెక్ట్ కాకుండా చూసుకుందాం. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ధ్యానం ఎలా చేయాలి అంటే సుఖస్థిరాసనంలో కూర్చోవాలి. కింద కూర్చునే వాళ్ళైతే, పైన కూర్చునే వాళ్ళైతే కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. మరి కళ్ళు 2 మూసుకోండి. మరి మన సహజమైన శ్వాసను గమనించండి ఫ్రెండ్స్. అదే ధ్యానము. మరి అలా ధ్యానం చేస్తూ ఉంటే మన ఆలోచన రహిత స్థితి, ఆలోచనలు లేని స్థితి ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అదే ధ్యాన స్థితి, అదే ఆత్మస్థితి. థ్యాంక్ యూ.